ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న గ్రామ సభలు నిర్వహించాలని పోలవరం ముంపు గ్రామాల్లో గ్రామ సభల ద్వారా వీఎస్ఎస్ భూములకు పరిహారం నిర్ధారించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవోఎంఎస్ నంబర్ 791 ప్రకారం జూలై 1వ తేదీన అధికారులు గ్రామ సభలు నిర్వహించవలసి ఉంది. సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఈ మేరకు గ్రామస్తులకు సంబంధిత అధికారుల నుండి సమాచారం లేదని, తగిన ఏర్పాట్లు లేవన్నారు. హక్కుల దిక్సూచి హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 86వ జయంతి సందర్భంగా ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ, న్యాయవాది జంగా సంతోష్ కుమారి, టి సాయి పుష్ప, ముచ్చుక భాస్కర్, కృష్ణం రాజుధర, సోమల దుర్గా ప్రసాద్, చెదల వెంకటలక్ష్మి, హనుమంతుల మంగాయమ్మ, సజ్జరామస్వామి, అంకమ్మ, మద్దిపాటి సతీష్, పలివిల పోషమ్మ, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు జీవో 224 జీవో పాస్ చేశారు. అధికారులకి దరఖాస్తు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి ఇప్పుడు 224 జీవో చేశారు. కానీ బాధ్యత తీసుకోవాలి. ఈ సమస్యని గ్రామ సభల్లో చర్చించేందుకు జూలై 1వ తారీఖున ఖచ్చితంగా ముంపు గ్రామాల్లో గ్రామ సభలు జరపాలని చెప్పేసి మేము ఈ మేరకు అడగటం జరుగుతుంది. అదే సందర్భంగా జీవోఎంఎస్ నెంబర్ 63 అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి విడుదల చేసింది. దాని ప్రకారం ఏంటంటే 500 ఓటర్లు దాటితే అదొక ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా గిరిజన గూడాలని చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా R&R కాలనీస్కి తరలించేశారు. ఈ R&R కాలనీస్కి తరలించేసిన వాళ్ళు మళ్ళీ ఎక్కడో పంచాయతీలకు లింక్ చేయకుండా 500 ఓట్లు దాటి ఉన్నటువంటి అన్నీ కూడా సెపరేట్ పంచాయతీలు చేయాలి. దానికి సంబంధించి కూడా జూలై 1వ తారీఖున ఎలక్షన్స్ వచ్చే టైం దగ్గరలో ఉన్నాయి కాబట్టి పంచాయతీలకి జూలై 1 గ్రామ సభ జరపడం చాలా కీలకం కాబట్టి ఈ మేరకు ముంపు గ్రామాల్లో ప్రధానంగా పోలవరం షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామ సభలు జరపాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు జరపాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఉండకూడదు. అలా ఉంటే ఇప్పుడు ఈవేళ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల అసలు ఎస్సీ రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల నిర్వాసితులు కూడా నేరస్తులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి ఎస్సీ కులస్తులకి చాలా ఎస్సీ కమిషన్ ఇక్కడ పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు ఎస్సీ కమిషన్ కూడా ఇక్కడ పర్యటించాలని బొజ్జ తారకం గారు జయంతి సందర్భంగా సుమారు 2006 ఎస్సీ డేటా ఆ డేటాలో ఉండి, ఇది 2006 ఎస్సీ డేటా అండి. ఈ డేటాలో మొత్తం పిల్లలందరూ ఉన్నారు. తర్వాత 2017లో వాళ్ళకి ప్యాకేజీ ప్రకటించారు ఇందులోని. తర్వాత 2018లో వాళ్ళు తొలగించారు 376 మందిని. 376 మందిని తొలగించారు. మేము అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 2006 ఎస్ఎస్సీ డేటాలో ఉన్నారు, 2017లో ఉన్నారు. 2017లో మీరు రీసర్వే చేసి మా రోజు గ్రామంలో లేరు, అందుకే తొలగించమని వాళ్ళు అన్నారు. మేము సీఎం మొన్న ఫిబ్రవరి నెలలో సీఎం గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కొండ మీద మేము వెళ్ళి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఎవరైతే వాళ్ళు 2006 ఎస్సీ డేటాలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అక్కడే ఉంటారు, ఖచ్చితంగా మీరు గ్రామ సభలో పెట్టి సర్వే చేయమని చెప్పారు. దాని మీద ఇప్పుడు గ్రామ సభలో పెట్టడానికి సిద్ధపడ్డారు. కాబట్టి జూలై 1న జరిగే గ్రామ సభలో కూడా ఈ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే 376 మంది తొలగించిన వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం.